దేనికి అసూయ పడుతుంది. అయితే అసూయకి ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉన్నాడంట. అసూయకి ఒక ట్విన్ బ్రదర్. సో అసూయ అంటే జెలసీ ఇంగ్లీష్లో. ఇంకొక ట్విన్ బ్రదర్ పేరు వచ్చేసి ఎన్వి. ఎన్వి అంటే మత్సరము. సో ఈ ఇద్దరు కలిసి దే ఆర్ నోన్ as ద ట్విన్ ఫోర్సెస్. టూ ఫోర్సెస్, అసూయ మత్సరము. ఈ రెండు, జెలసీ అండ్ ఎన్వి, ఈ రెండు మనల్ని ఏం చేస్తాయంట, దేవుడు తీసుకుని నాశనం చేసేస్తూ ఉంటాయంట. ఒక టైం చూసుకుని దేవుడిలో మనం బ్రతుకుతున్నప్పుడు సాతాను ఏం చేస్తుంది, ఈ జెలస్ని ఎన్విని మనలోకి తీసుకొని వస్తే మనం రియాక్ట్ అవ్వాలి. సో దీస్ ఆర్ నోన్ as ద ట్విన్ ఫోర్సెస్, ద ట్విన్ బ్రదర్స్. జంట శక్తులు అనమాట. దే ఆర్ హియర్ టు స్టీల్ ద జాయ్. అంతే కదా, వాళ్ళ మధ్యలో ఉన్న సంతోషము. వాళ్ళిద్దరు కలిసి ఎంత కాలం ప్రయాణం చేస్తుంటారు వాళ్ళ జీవితంలో. మార్పు డేవిడ్ చిన్నప్పటి నుంచి ఆ ప్రయాణం అంతా, వాళ్ళు ఉన్న సంతోషం అంతా చంపేసి, వాళ్ళలో ఉన్న రిలేషన్ తీసేసి, ఒక ద్వేషం తీసుకొచ్చేసి, ఒక్క చిన్న ఇమోషన్, అసూయ, మత్సరం. సో మనకి చాలాసార్లు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఒక ఫ్రెండ్ చక్కగా ఫోన్ సడన్గా కొనుక్కుని వచ్చాడు. ఐఫోన్ లేటెస్ట్ 17 అనుకుంటా, ఐఫోన్ 17 Pro Max. వాడు అంత ముందంతా మామూలు ఫోన్ వాడాడు. సడన్గా ఐఫోన్ 17 Pro Max తీసుకుని వచ్చాడు, చూపిస్తున్నాడు. చూడగానే చూసారు, ఇప్పుడు బాగుందా అంటామా, అయితే గబుక్నా నేను కూడా కొంటానులే అంటామా? చాలా జరుపుకున్నారు కదా ఫీలింగ్స్. అట్లా చూసి నేను కూడా కొంటాను, లేకపోతే నేను తెస్తాలే అని అన్నాం అనుకో, అర్థం ఏంటి అక్కడ? వాడి సంతోషంలో మనం పాలు పంచుకోవట్లా, వాడి సక్సెస్లో మనము కలిసి ఉండట్లా, వాడి సంపాదనలో మనము ఆనందించట్లా. కానీ నేను కూడా తెస్తాను అంటే ఏంటి, అక్కడ ఏమొచ్చేసింది? ఎంత చిన్న విషయం అది, ఎంత చిన్న విషయం అది, దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతామంట. అలాంటి చిన్న విషయాలు అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగనే మరి ఆఫీసెస్లో మరి జీతం పెరిగింది అనుకో ఒకరికి, మరి వాళ్ళకి జీతం పెరిగిందే అంటామా? నేను కూడా కష్టపడుతున్నాను కదా, నాకెందుకు అప్రైజల్ రాలేదు, నాకెందుకు మేనేజర్ క్లియర్ చేశాడు? ఫస్ట్ అవతరం జీతం చూసి వాళ్ళు సంతోషంగా ఉండాలా, తర్వాత మన సంగతి మనం చూడాలి. దేవుడు గొప్పవాడు, మనల్ని కూడా పెంచుతాడు, మనల్ని కూడా హెచ్చిస్తాడు, ఆ దేవుడు చేసే క్రియ. కానీ మన మనస్సు ఎలాంటి స్పందన కలిగి ఉంటుంది, ఆ స్పందనలోనే మనము